ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ D24 చతుర్వింశాంశ. ఓకే, ఇదేంటంటే చదువు గురించి చెప్తుంది. మనం డీటెయిల్డ్గా 16 వర్గ చక్రాల గురించి డిస్కస్ చేస్తున్నాం. జాతక చక్రాన్ని 16 భాగాలుగా డివైడ్ చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం అనమాట. ఇంత డీటెయిల్డ్గా వెళుతున్నాం కానీ వర్గ చక్రాలు అనలైజ్ చేయడంలో కావచ్చు, ఆ ఫలితాలు అర్థం చేసుకోవడంలో కావచ్చు కొన్ని కన్ఫ్యూజన్స్ అనేవి బాగా ఏర్పడుతూ ఉంటాయి. అందుకే నేను జాతక చక్రం రీడ్ చేసే టైంలో ఇవేమి యూజ్ చేయను. కేవలం నాకు ప్రోగ్రెషన్స్ కేపీ అవగాహన ఉంది కాబట్టి దాంతోనే నేను దాదాపు యాక్యురేట్గా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కానీ ఇది ఎందుకు చేస్తున్నాం అంటే జస్ట్ మనం ఒక నాలెడ్జ్ బేస్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ ప్రియారిటీలో ఉంది నాకు ఇది. అయినా కూడా నేను ఎంతవరకు అయితే చెప్పగలను నాకు తెలిసినంతలో ఇది చెప్పి నాలెడ్జ్ని స్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అసలు మామూలుగా చతుర్వింశాంశ ఈ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది కదా, ఊరికే చార్ట్ వేసుకుందాం. అసలు విద్యకి ఏమేమి కారక గ్రహాలు ఉన్నాయి, అవి ఎలా ప్లేస్ అయితే చదువు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఎలా ఉంటే కొంత ఇబ్బందులు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా చూద్దాం ఊరికే. ఏ లగ్నమైనా తీసుకోవచ్చు. బేసిక్గా 4వ స్థానం ప్రాథమిక విద్యను చెప్తుంది. తర్వాత 5వ స్థానం మంచి ఉన్నత విద్య, అంటే మామూలుగా ప్రాథమిక విద్య అంటే మీరు 10th క్లాస్ తీసుకోవచ్చు, ఇంటర్మీడియట్ వరకు కూడా తీసుకోవచ్చు. తర్వాత 5వ స్థానం అంటే ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, మనకున్న సిచ్యువేషన్ బట్టి. తర్వాత నెక్స్ట్ ఏదో రీసెర్చ్ లేదా పిహెచ్డీ ఏదో చేస్తూ ఉంటారుగా, అదంతా కూడా 9వ స్థానానికి చెప్తూ ఉంటారనమాట. ఈ మామూలుగా ఈ కారక గ్రహాలు ఏంటి అంటే దీనికి సంబంధించి బుధుడు, తర్వాత గురువు, శని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ప్లే చేస్తూ ఉంటారు. బుధుడు అంటే ఏంటంటే మనం ఒక పుస్తకం తీయంగానే లేదంటే ఒక న్యూస్ పేపర్ ఏదో తీయంగానే ఒక పారాగ్రాఫ్ చదువుతాం. అది ఏంటిది అనేది మనకి చదవడానికి వస్తుంది కదా. సో ఈ చదివి పలానా విషయం ఉంది అనేది ఎగ్జాక్ట్లీ ఏది ఉందో మక్కి మనం అది అర్థం చేసుకుంటే అది బుధుడు అనమాట. పలానా విషయం అని మనకి గుర్తొస్తుంది అంటే మనం టెక్స్ట్ మార్చేస్తాం, దాని మీనింగ్ అనేది మనం మైండ్లో స్టోర్ చేసుకుంటాం. ఇగో ఇది అనేది ఆ రియలైజేషన్ అని తీసుకొచ్చేదంతా కూడా గురుడు అనమాట. అందుకే విజ్డమ్ ప్లానెట్గా గురువుని తీసుకుంటాం. బుధుడు ఏంటంటే స్పీచు, అది లర్నింగ్, వీటి వరకే బుధుడు పనిచేస్తాడు. ఓకే, మనకి ఏదో ఒక అవగాహన అదంతా వచ్చింది, ఒక మెచ్యూరిటీ వచ్చింది, దాని మీద ఆ కమాండ్ రావడం అదంతా కూడా గురువు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంటేషన్ కావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తయారు గురించి నేర్చుకున్నాం, దాన్ని రియల్ టైంలో వాడగలగాలి. అవి మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, సరైన విధంగా మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతూ ఉంటాం. మళ్ళీ కొత్త విషయాలని అరే రియల్ టైంలో ఇవన్నీ లేవు కదా అని మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే పడి నేర్చుకోవడం అనమాట. అదంతా కూడా శనికి సంబంధించిందనమాట. అందుకోసమే ఈ 3 ప్లానెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ దాన్ని చదువుతాము, దాని మీద ఒక అవగాహన తెచ్చుకుంటాము, దాన్ని ఇంప్లిమెంట్ చేసి దానిలో వచ్చిన ప్రాబ్లమ్స్ నుంచి మళ్ళీ కొత్త విషయాలు నేర్చుకుంటాం. అందుకోసమే బుధుడు, గురువు, శని కనుక బాగున్నట్లయితే మంచి విద్య వచ్చేదానికి కారణం అవుతుంది. ఇది ఫండమెంటల్ అంతే, ఇక దీని మించి ఏమీ లేదు. కానీ ఇంకా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. జనరల్గా ఎలా ఉంటాయంటే ఊరికే నేను మేజర్గా ఏమీ రాయట్లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్స్, జస్ట్ కాంబినేషన్ ఓవరాల్గా చెప్తాను, అర్థం చేసుకోండి. ఏదైనా లగ్నం తీసుకోవాలి కదా, ఊరికే మనం ఒక లగ్నం డ్రా చేసుకుందాం. ఓకే, ఊరికే తులాలగ్నం తీసుకున్నాను. తులాలగ్నానికి మామూలుగా చతుర్థాధిపతి శని, తర్వాత భాగ్యాధిపతి బుధుడు. ఇక్కడ ఏంటంటే లగ్న చతుర్థాధిపతుల కలయిక, లేదంటే లగ్న భాగ్యాధిపతుల పరివర్తన, లేదంటే లగ్నాధిపతి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి లగ్నంలో ఇలా పరివర్తనం చెందుతూ ఉంటారు. అది నక్షత్ర పరివర్తనం కావచ్చు, లేదంటే గ్రహాలు వాళ్ళ రాసుల్ని, అంటే శుక్రుడు వెళ్ళి మిథునంలో ఉండొచ్చు, బుధుడు వెళ్ళి లగ్నంలో తులా లగ్నంలో ఉండొచ్చు అనమాట. ఇలా కనుక పరివర్తనం చెందినట్లయితే అక్కడ వాళ్ళకి లగ్న భాగ్యాధిపతుల పరివర్తనం కాబట్టి మంచి తెలివితేటలు, ఇంటెలిజెన్స్ వచ్చేదానికి కారణం అవుతుంటుంది. మామూలుగా మనం రవి గ్రహాన్ని చూసుకుంటే రవి పండితుడు అని చెప్పుకున్నాం కాబట్టి సబ్జెక్టు నాలెడ్జ్ బాగా వస్తుంది. సో రవి లగ్నంలో ఉన్న వాళ్ళకి, చతుర్థంలో ఉన్న వాళ్ళకి, దశమంలో ఉన్న వాళ్ళకి, సప్తమంలో ఉన్న వాళ్ళకి సబ్జెక్టు మీద చాలా మంచి కమాండ్, డెప్త్ సబ్జెక్టు ఉంటూ ఉంటాయి సహజంగా. అది మన రెగ్యులర్ స్టడీ కాకపోవచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, దాని మీద మంచి అవగాహన వస్తుంది ఒకటి. నెక్స్ట్ ఒక్కొక్క గ్రహం గురించి ఊరికే కొన్ని ఓవర్వ్యూ చెప్తాను. నెక్స్ట్ రవి అయిపోయాడు, తర్వాత చంద్రుడు అనేవాడు ఎమోషనల్ ప్లానెట్. సరే విద్యకి సంబంధం ఏమీ లేడు, కానీ మనం విద్య మీద కాన్సన్ట్రేషన్గా ఫోకస్డ్గా ఉండాలంటే మన మనస్సు ఆ సరదాలు సంతోషాల మీద కాకుండా కంట్రోల్గా ఉండడానికి చంద్రుడు అనేవాడు మన మానసికంగా సపోర్ట్ చేస్తుంటాడు, అంతే చంద్రుడి వరకు. నెక్స్ట్
బుధుడు చెప్పాను కదా, మన విద్యకి కారకుడు గురు బుధులు మామూలుగా కారకాన్ని వహిస్తే బుధుడు అనేవాడు చదవడానికి, మనం దాన్ని తెలుసుకోవడానికి తెలియజేస్తాడు. తర్వాత గురువు నేను చెప్పాను, అది మన జ్ఞానాన్ని కలిగించడానికి, విజ్డమ్, ఆ జ్ఞానాన్ని కలిగించడానికి గురువు బాగా పనిచేస్తూ ఉంటాడు. గురువు దేవగురువు, శుక్రుడు దైత్య గురువు. కాబట్టి ఆ రెండింటికి కూడా మంచి ఇంటెలెక్చువాలిటీ ఉంటూ ఉంటుంది. అందుకే గురు శుక్రులు కలిసిన, గురు శుక్రులు అర్ధకోణ స్థితిలో ఉన్న వాళ్ళకి లేదంటే గురు శుక్రుల మీద 18 డిగ్రీల విజెంటైల్ ఆస్పెక్ట్ ఉన్న రకరకాల సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి అవగాహన రావడం, రకరకాల కళల మీద వాళ్ళకి గ్రిప్ రావడం, ఇవన్నీ కూడా గురు శుక్రులు ఇస్తూ ఉంటారనమాట. తర్వాత శని ప్రాక్టికల్ లెర్నింగ్ అనమాట. అంటే ప్రతి విషయం టెస్ట్ చేసి నేర్చుకోవడం, తనకు తనగా నేర్చుకోవడం. కుజుడు ఏంటంటే చాలా కష్టపడి నేర్చుకుంటాడు, శని అంటే దెబ్బలు తిని నేర్చుకుంటాడు. అంటే ప్రతిసారి ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటూ ఉంటాడు అనమాట శని. ఓకే, తర్వాత రాహు కేతు అవన్నీ ఛాయాగ్రహాలు కాబట్టి రాశిని బట్టి పనిచేస్తాయి. రాహు మాత్రం టూ మచ్ ఇంటెలిజెంట్. మన అసలు ఎలా ఉంటుందంటే రాహు ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. క్లాస్లో ఒకడు అల్లరి చేస్తూ ఉంటాడు, సార్ లేపి క్వశ్చన్ అడుగుతాడు, అన్నీ కూడా కరెక్ట్గానే చెప్తాడు. అంటే వాడు మనకి కాన్సన్ట్రేటెడ్గా కనిపించడు, చెప్పే విషయాలన్నీ వాడికి చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటే వాడు నాలెడ్జ్ గ్రాస్పింగ్ పవర్ మాత్రం చాలా ఫాస్ట్గా, చాలా క్విక్గా ఉంటుందన్నమాట. ఎక్కువ తెలివితేటలు ఒకసారి చూస్తే వచ్చేసేలాగా అనిపిస్తూ ఉంటుంది. కుజుడికి ఏంటంటే మెమరీ పవర్ విపరీతంగా ఎక్కువ. ఏదైతే చదివాడో ఒకవేళ వచ్చింది అని అంటే మాత్రం ఒక ఎన్ని సంవత్సరాలైనా అది అలానే గుర్తుండిపోయే కెపాసిటీని ఇస్తూ ఉంటాడనమాట. ఈ కాంబినేషన్స్ ఇవన్నీ అక్కడక్కడ ఇలా ఏదో రకంగా ఉంటూ ఉంటాయి. అవి ఏమీ మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదనమాట. ఎప్పుడైతే లగ్న భాగ్యాధిపతులకి మంచి కోణస్థితులు ఏర్పడుతూ ఉంటాయో, ఆ దశ పీరియడ్ సీక్వెన్స్ అనేది ఈ విద్యకి అడ్డు లేకుండా ఉంటూ ఉంటాయో, అప్పుడు వాళ్ళకి విద్య అనేది ఈజీగా కలుగుతూ ఉంటుంది. ఆ స్టార్టింగ్ పీరియడ్ అనే ఫ్లో ఎలా వెళ్తుంది అనేది వెస్ట్రన్ ప్రోగ్రెషన్లో నేను ఈజీగా అర్థం చేసుకోగలుగుతాను. ఆ విద్య ఈవెన్ ఒక్కోసారి ఏంటంటే చతుర్థాధిపతో భాగ్యాధిపతో వక్రిగా ఉంటాడు. అలా వక్రిగా ఉన్నప్పుడు ఒకసారి విద్యలో ఇవ్వచ్చు, ఒకసారి మదర్ హెల్త్లో ఇవ్వచ్చు, లేదంటే ఫాదర్ హెల్త్లో ఇవ్వచ్చు. అది ఎక్కడ అనేది ఆ ప్రోగ్రెస్ చూస్తూ ఉంటే మనకి ప్రోగ్రెషన్స్లో చాలా వరకు మనకి అర్థమవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు చతుర్వింశాంశ కాబట్టి దీని గురించే మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. సో ఇవి కొన్ని కాంబినేషన్స్. ముఖ్యంగా అక్కడ D24 చతుర్వింశాంశలో మనం ఈ 4, 5, 9 స్థానాలు. 5 ఏంటిదంటే హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఒక వ్యక్తికి ఉండే తెలివితేటలు, సామర్థ్యం అదంతా చెప్తుంది. 9 కూడా హయ్యర్ ఇంటెలిజెన్స్, ఇంకా ఉన్న తెలివితేటలు కానీ ఎక్కువ తెలివితేటలు అనమాట. అంటే మ్యాక్సిమం ఏదైతే ఉంటుందో అదంతా కూడా 9 చెప్తూ ఉంటుందన్నమాట. ఎక్కడైనా లగ్నాధిపతి బాగుండాలి, దానిలో మళ్ళీ చెప్పేది ఏమీ లేదనమాట. ఒకటే విషయం, లగ్నాధిపతి దుస్థానాల్లో ఉండకూడదు. ఒకవేళ దుస్థానాల్లో ఉంటే పునఃప్రయత్నం మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అది సమస్య. ఓకే, రైట్. క్షీణచంద్రుడు ఉన్నప్పుడు కూడా మనకి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇస్తూ ఉంటుంది, ఫోకస్ చేయలేకపోతూ ఉంటాం. చంద్రుడు కూడా బలంగా ఉంటే మనం సాధించడానికి, అనుకున్నది తడవుగా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సపోర్ట్ అనేది, పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సరే. ఇప్పుడు మామూలుగా చతుర్వింశాంశకు ఊరికే ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుని మామూలుగా ఈ స్థానాలను ఎలా చూస్తారు అనేది చూడాలి. ఏం లేదు, అక్కడ D24లో లగ్నాధిపతి మన జన్మజాతకంలో ఎలా ఉన్నాడు, అక్కడ ఎలా ఉన్నాడు, ఇలాంటివి చూస్తారు. తర్వాత కారక గ్రహాలు శని, బుధ, గురువులు ఎలా ఉన్నారు, ఇలాంటి ఆస్పెక్ట్స్ చూస్తారు. చాలా సింపుల్ అనమాట. మళ్ళీ చార్ట్ వేసి మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ చెప్తాను. నేను ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్, అదేమి రియల్ టైం డేట్ ఆఫ్ బర్త్లు కాదు, కానీ ఊరికే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. వృషభ లగ్నం తీసుకున్నాను, లగ్నాధిపతి లాభంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. తర్వాత పంచమాధిపతి అయిన వాడు పంచమంలో ఉన్నాడు. రవి వచ్చేసేసి మనకి సింహంలో ఉండడం జరిగింది. తర్వాత శని కుంభంలో ఉన్నాడు. గురువు 9లో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. ఇది మామూలుగా జన్మ జాతకం. అంటే లగ్నాధిపతి పంచమాధిపతిని చూస్తున్నాడు కదా, సో మంచి తెలివితేటలు ఉంటాయని చెప్పుకోవచ్చు. లగ్నాధిపతి ఉచ్చులో ఉన్నాడు, పంచమాధిపతి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి బాగానే ఉండొచ్చు అనుకోవచ్చు అంతే. అదేమి కన్ఫామ్ కాదు, ఎందుకంటే మనం వెళ్ళి తెలియదు కాబట్టి. తర్వాత గురువు అనేవాడు లగ్నాన్ని చూస్తున్నాడు. ఈ లగ్నానికి ఏంటి అష్టమాధిపతి. సరే, ఆధిపత్యం పక్క పెడితే 9లో ఉన్నాడు. ఓకే, పాప్యా శుభుడు అనేది పక్క పెడదాం. ఉచ్చులో ఉన్నాడా నీచులో ఉన్నాడో కూడా మనకి ప్రస్తుతానికి ఇంపార్టెన్స్ ఏమీ లేదు. వర్గచక్రాలు చూసేటప్పుడు 6, 8, 12 స్థానాల్లో దుస్థానాల్లో లేకపోతే సరిపోతుంది. తర్వాత సంగతి తర్వాత. ఓకే, గురువు అనేవాడు బాగున్నాడు, లగ్నాన్ని చూస్తున్నాడు. అంటే మనకి ఇక్కడ పెద్ద నెగిటివ్ ఏమీ లేదు. చార్ట్ అంతా చాలా సింపుల్గా నేను ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఓకే, పాయింట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఒక్కొక్క దానికి మార్కులు వేసుకోవాలి. కారగ్రహాలు ఏంటిది, మామూలుగా శని, బుధ, గురువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ పొజిషన్స్ బాగుండాలి. ఇప్పుడు D24
ఎడ్యుకేషన్ కోసం తీసుకుంటే నాకు ఒక మంచి పాయింట్ గుర్తొచ్చింది. ఈ D24 విద్య గురించి మనం 12 పొజిషన్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా అన్వయించుకోవాలనే దాని గురించి ఒక ఐడియా ఇస్తా. లగ్నం D24లో లగ్నం, ఒక వ్యక్తి ఎంత చదవగలడు అనే కెపాసిటీ ఉదాహరణకి. రెండోది ఏంటిది, మామూలుగా రెండో స్థానము ధనస్థానం. మామూలుగా ఇక్కడ ఎలా తీసుకోవాలి, ఎంత సాధించుకోగలుగుతాడు అంటే ఆ చదువుని ఎంతగా వాడు సంపాదించుకోగలుగుతాడు. 2, 3. తృతీయం ఏంటిది, విక్రమక్షేత్రం అంటే ఎంత కష్టపడి ఎంత తపన పడగలుగుతాడు, ఇవన్నీ కూడా తృతీయం. చతుర్థం అంటే కేంద్రం కష్టపెడుతుంది కాబట్టి హార్డ్ వర్క్. సో కాబట్టి ఎంతవరకు కెపాసిటీ ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యేదానికి, అంటే మామూలుగా ఇళ్ళు అవి చెప్తాం కదా. చతుర్థం అంటే వాడి స్థిరత్వం ఎంత పెరుగుతుంది. 4, 5 వాడి చదువులో వాడి తెలివితేటలు ఎంత వాడికి ఉపయోగపడతాయి. 5, 6 ఏంటిది, మామూలుగా దుస్థానం. మామూలుగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాడికి, విద్యలో ఎటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఎలాంటి ప్రాబ్లమ్స్ గ్రహాన్ని బట్టి అనిపించాలి. ఓకే, ఉదాహరణకి కుజుడు ఉన్నాడు అనుకో, ఆవేశంతో ఒకసారి ఇంట్రెస్ట్ లేకో లేదంటే కోపంతోనో వాడి ఎడ్యుకేషన్ని వాడు డిస్టర్బ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అంటే దుస్థానం 6 కదా, సో కోపాన్ని కంట్రోల్. 6 ఏంటిది, ఉపచయస్థానం. సో కంట్రోల్ చేసుకోవడం ద్వారా కూడా వాడు ఇంప్రూవ్ అవ్వచ్చు అనేది చెప్పచ్చు. అలా అన్వయించాలి. ఓకే, 7 అనేది కూడా ఇబ్బంది ఏమీ లేదు. 7 సప్తమం అంటే ఏంటంటే రికగ్నైజేషన్, ఎదుటి వాళ్ళ దగ్గర వీడికి ఇంత చదువు ఉందని ఎలా పేరు తెచ్చుకోగలుగుతాడు. 7. 8 దుస్థానం, ఏ విధంగా విద్య అనేది కోల్పోవడం జరుగుతుంది. అక్కడ కారక గ్రహాన్ని లేదంటే అక్కడ ఉన్న గ్రహాన్ని బట్టి ఆ కాంబినేషన్ని ఊరికే మనం జడ్జ్ చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత 9 అంటే వాడి తెలివితేటలు ఇంకా విద్యలో ఎలా అద్భుతంగా ఉన్నాయి, రీసెర్చ్ లెవెల్లో ఏ విధంగా వెళ్ళాయి, అదంతా చెప్పచ్చు. 10 బ్రహ్మాండమైన పేరు, రెప్యుటేషను, సొసైటీలో రికగ్నైజేషను, సక్సెస్ అన్నమాట. ఇక 10 సో ఆ ప్రొఫెషన్ చెప్తాం కదా, ఇక్కడ ఏంటంటే విద్యలో వాడు సొసైటీలో తెచ్చుకున్న పేరు బ్రహ్మాండంగా, ఇదంతా చెప్తాం. 11 వాడికి ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, వాడికి ఏ అవకాశాలు, అంటే ఇప్పుడు నేను జ్యోతిషం చదువుకోవాలనుకుంటున్నాను, నాకు ఏదో ఒక అవకాశాలు ఏర్పడుతున్నాయి, అలా వాడు చదువుకోవాల్సిన విద్యలో ఎటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. తర్వాత 12 ఏ విధమైన అడిక్షన్స్, డిసప్పాయింట్మెంట్స్ విద్యలో వాళ్ళకి కలిగాయి, ఇలాంటివన్నీ చెప్పచ్చు. ముఖ్యంగా 6, 8, 12 స్థానాలు దుస్థానాలు, 3, 11 స్థానాలు ఉపచయ స్థానాలు. 1 అనేది న్యూ బిగినింగ్ అనమాట, మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ ముందుకెళ్ళడం, ప్రోగ్రెస్ అవ్వడం, ఇవన్నీ చేస్తాయి. ఈ D24లో 6, 8, 12 అధిపతులు మనకు అవసరం లేదు. ఆ 6, 8, 12లో ఉన్న దశలు కానీ అంతర్దశలు, భుక్తులు ఇలా జరిగినప్పుడు ఎడ్యుకేషన్లో ఫ్లక్చువేషన్స్ ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం బర్త్ చార్ట్లో కూడా అవి ఎలా ఉన్నాయి, తర్వాత దశలు అనేవి ఎలా పడ్డాయి, గోచారం ఎలా పడ్డది, ఇంకా ఎక్స్ట్రీమ్గా మనం ఎంత చేయగలుగుతామో దాని ద్వారా కొంత అర్థం చేసుకోవచ్చు. అదే వెస్ట్రన్ ప్రోగ్రెషన్లో అయితే సింపుల్గా బుద్ధుడితో ఏదో ఒక ప్రోగ్రెసివ్ స్క్వేర్ ఏదో ఏర్పడుతుంది, ఇక ఎడ్యుకేషన్ ఇక్కడ డిస్టర్బ్ అయిపోయింది అని చెప్పేసి కూడా గన్ షాట్ ప్రిడిక్షన్స్ ఇచ్చేదానికి పనిచేస్తూ ఉంటుంది. సరే, ఓకే, ఇప్పుడు ఈ ఓవర్వ్యూ చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, కన్యా లగ్నం తీసుకున్నాం. ఇక్కడ ఎవరిని చూడాలి, లగ్నాధిపతిని చూడాలి. లగ్నాధిపతి దశమంలో బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే వాడు సాధించగలుగుతాడు, సక్సెస్ అవ్వగలుగుతాడు. పాయింట్ నెంబర్ 1. రెండోది మంచిగా చదవగలుగుతాడు, ఎందుకంటే బుధుడు కదా కారక గ్రహం కూడా అయ్యాడు కాబట్టి బుధుడు మంచిగా ఉన్నట్టు చదవగలుగుతాడు, మక్కి చదవగలుగుతాడు. 1. 2 గురువు పంచమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు, శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు. సరే, కలిసి ఉన్నాడు పక్క పెడదాం. గురువు అనేవాడు కారక గ్రహం, ఆ గురువు కూడా చూస్తున్నాడు లగ్నాన్ని కాబట్టి వాడు చదివిన విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. బాగుంది. తర్వాత 3 శనిని చూడాలి. శని ఏంటి, తృతీయంలో ఉన్నాడు. తృతీయం ఉపచయన స్థానం కదా, తొందరగా అనేది ప్రాక్టికల్గా అర్థం కాదు. ప్రాక్టికల్గా అర్థం కావాలంటే వాడు లేటుగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. తృతీయం అంటే ఏంటంటే లేజినెస్ అనమాట. ఆ లేటుగా కాకుండా ఎక్కువ సార్లు మనం ఇంప్లిమెంటేషన్ తొందరగా వెళ్ళిపోవాలన్నమాట. అంటే లేట్ చేయకుండా, ఇప్పుడు నేను బ్రహ్మాండమైనది తెలుసుకున్నాను అనుకుంటే కుదరదు, నా దగ్గర మంచి విషయం ఉందంటే కుదరదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసి టెస్ట్ చేసి ప్రూవ్ చేసుకోవాలి. సో దానికి శని ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ చదివాము, అది మనకు వచ్చేసి అనుకుంటే కాదు, ఒక 4 సార్లు చేసేసి మిస్టేకులు లేకుండా ఉంటే అప్పుడు మనకు వచ్చన్నది విషయం ప్రాక్టికల్గా ఐడియా వస్తుంది, మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయని. ఆ విధంగా శని అనేవాడు ప్రాక్టికల్గా రియల్ టైం హెల్ప్ అనేది చేసేదానికి కారణం అవుతుంది. ఇలా ఈ గ్రహాలన్నీ కూడా ఇక్కడ బాగున్నాయి కాబట్టి వీడికి మంచి విద్య వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి మనం అర్థం చేసుకున్నాం. ఓకే, పంచమం కాబట్టి మంచి ఎడ్యుకేషన్ లెవెల్లోకి వెళ్తాడు. అదే 9 అనుకో, రీసెర్చ్ ఓరియంటెడ్కి వెళ్తాడు, చాలా ఇంకా హై పొజిషన్కి వెళ్తాడని చెప్పచ్చు. ఇక్కడ గురువు నీచంలో ఉన్నాడు, ఆ తర్వాత నీచం అవన్నీ కూడా తర్వాత సంగతి అనమాట.
అవి ఏ పొజిషన్స్లో ఉన్నాయి ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నీచము, ఉచ్చ, కలయిక, పాపగ్రహాల దృష్టిలు అవన్నీ, ఆ లగ్నానికి యోగులు, పాపులు, అవన్నీ మార్కులు తర్వాత తీసుకోవచ్చు అనమాట. ప్రైమరీగా ఏం చేయొచ్చు అనేది సహజంగా నేను చెప్తున్నాను. ఇక ఆ పాయింట్స్ అన్నీ కూడా మీరు రీసెర్చ్ అదంతా చేసుకోవచ్చు. ఇది ఏమైనా కూడా కొంత పర్సంటేజ్ వరకే మనకి ఒక అవగాహన వస్తుంది, కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. మీరు టెస్ట్ చేయండి, అప్పుడు మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఈ వర్గ చార్ట్స్ అన్ని జస్ట్ చూసి వదిలేసిన ఇబ్బంది ఏమీ లేదు, నో ప్రాబ్లం. రేపు కేస్ స్టడీస్ అనేది హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఈ యొక్క D24 లగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో ఉన్న దశలు కనుక జరిగితే ఇబ్బంది. ముఖ్యంగా ఇప్పుడు మనం దేనికోసం చూస్తున్నాం, చతుర్థం విద్య. సో కాబట్టి 4వ స్థానాధిపతి లేదంటే 9వ స్థానాధిపతి ఎలా ఉన్నాడో కూడా చూసుకోవాలి. ఇక్కడ 9వ స్థానాధిపతి శుక్రుడు పంచమంలో ఉన్నాడు కాబట్టి ఉన్నత విద్య, రీసెర్చ్ అవన్నీ బాగుంటాయని చెప్పుకోవచ్చు అనమాట. 4వ స్థానాధిపతి గురువు పంచమంలో ఉన్నాడు, అది కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అలా ఆ విషయాల్లో వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పి జడ్జ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ D24 లగ్నాధిపతి బుధుడు జన్మజాతకంలో ఎలా ఉన్నాడు, పంచమంలో ఉచ్చులో బాగున్నాడు కాబట్టి వీడికి విద్య కన్ఫామ్గా అంటే డబుల్ చెక్ చేసామన్నమాట, వచ్చేదానికి అవకాశం ఉంది. అక్కడ ఉండి ఇక్కడ లేదనుకో, లింక్ అనేది సరిపోవట్లేదు అనుకో, అంటే ఎక్కడో మిస్ అవుతుంది, బ్రేక్ వస్తుంది అనేది మనకు అర్థమవుతుంటుంది. తర్వాత ఈ గ్రహాలు అనేది వక్రత్వం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, అది చూడండి. ఆ గ్రహం జన్మజాతకంలో వక్రించి ఉండకపోవచ్చు, తర్వాత పుట్టిన కొన్ని రోజులకి వక్రించవచ్చు. 30 రోజుల్లో ఏ గ్రహం వక్రించినా డైరెక్ట్ అవ్వాలి. మనం పుట్టిన 30 రోజులకి, జనవరి 1కి పుట్టామనుకో, 31 లోపు గ్రహాలన్నీ డైరెక్ట్ అయి ఉండాలి. ఎప్పుడు వక్రించకపోయినా 31 లోపు, అంటే జనవరి 1, 2000 సంవత్సరంలో జాతకుడు పుట్టాడు. జనవరి 31, 2000 సంవత్సరం జాతకం ఇంకోటి ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు ఆ రెండో చార్ట్ మనం ప్రిపేర్ చేసిన దానిలో గ్రహాలు ఏవి వక్రించి ఉండకూడదు. వక్రించి ఉంటే ఆ గ్రహాలు వక్రించున్నట్టే, అది లైఫ్ లాంగ్ ఉన్నట్టే. ఆ ఏవైతే భావాలకి కనెక్ట్ అవుతాయో వాటిలో ఎక్స్పెక్టెడ్ ఫలితాలని ఇవ్వకపోవచ్చు. ఇది ఒక ఫార్ములా. ఇంకో ఫార్ములా ఏంటంటే దశల రీత్యా అనమాట. ఇప్పుడు ఉదాహరణకి రవిచంద్రులు ఎలానో వక్రించరు, గురువు ఉన్నాడు 16 రోజుల్లో డైరెక్ట్ అవ్వాలి, శుక్రుడు 20 రోజుల్లో డైరెక్ట్ అవ్వాలి. ఇలా కొన్ని రూల్స్ కొంత ప్రాక్టీస్లో నేను అర్థం చేసుకున్నాను. మీరు కావాలంటే డెఫినెట్లీ దాన్ని టెస్ట్ చేయొచ్చు. ఈ వక్రతాల గురించి కూడా చాలా కాంట్రవర్సీస్ చాలామందికి ఉన్నాయి, కానీ నాకు తెలిసిందే నేను ఫాలో అవుతున్నాను. దాని మీద నా బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి నా పర్సెప్షన్నే నేను నమ్ముతూ ముందుకెళ్తున్నాను. సరే, ఓకే. ఇప్పుడు ఈ విద్య గురించి మనకు ఒక ఓవర్వ్యూ వచ్చింది కాబట్టి మనం నెక్స్ట్ మళ్ళీ వర్గచక్రంలో డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.